హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఎగ్ రైస్ని ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటి అనుకుంటున్నారా? పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం క్విక్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ రెసిపీని ఒక 5 minutesలోనే ప్రిపేర్ చేస్తాను. సో ఏంటి ఈ ప్రాసెస్ ఇవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలండి. ఇక్కడ నేను తక్కువ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాను. మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఇవన్నీ వేసి ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. సో ఇది కచ్చాపచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మరీ ఫైన్ పేస్ట్ చేసేకండి. చూడండి, ఈ విధంగా అయితే మనకి పేస్ట్ అన్నది రెడీ అయ్యి ఉండాలి. చూస్తున్నారు కదండి, కచ్చాపచ్చాగా ఉంది కదా, ఇదే విధంగా ఉంటే సరిపోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి 1 teaspoon వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్ని అయితే యాడ్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి సింగిల్ ఎగ్ తీసుకున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక మీ క్వాంటిటీని బట్టి 2 or 3 అన్నది యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ అంటే లైట్గా చేయకండి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆ ఎగ్ యొక్క స్మెల్ కూడా పోతుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడంతా పెప్పర్ పౌడర్ని వేయండి. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పేస్ట్ వేసాం కాబట్టి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ అన్నది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ మొత్తాన్ని కూడా మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమన్నప్పుడు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ యొక్క పచ్చివాసన పోయినంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చివాసన లేకుండా ఉంటుంది కదండి, అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మిగిలిపోయిన రైస్ ఉన్నా లేదా ఇప్పుడిప్పుడే వండిన రైస్ ఉన్నా కూడాను ఇందులో యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఈ ఎగ్ కానివ్వండి, ఆ పేస్ట్ కానివ్వండి, అంతా కూడా ఆ రైస్కి బాగా పట్టేలాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇది హై ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో చేస్తే ఆ స్పైసెస్ అన్నీ కూడా రైస్కి పట్టవన్నమాట. అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర పుదీనా ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక్కసారి మీరు ఈ రెసిపీ చేశారంటే మాత్రం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ రెసిపీని చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, నేను షూర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి